కాకినాడ జిల్లా తుని మండలం ఎస్సనవరం గ్రామంలో గల రామసాయి మందిర వార్షికోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో సాయి సత్యవ్రతాలు అత్యంత ఘనంగా జరిగాయి. బాబావారి భక్తులు సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత నయన మనోహరంగా జరిగింది. ఈ సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామివారి వ్రతం ఏ విధంగా 5 పర్యాయాలుగా చెబుతారో బాబావారి సత్యవ్రతం సైతం అదేవిధంగా 5 పర్యాయాల్లో చెబుతున్నట్లు సాయి భక్తులు ఆళ్ల నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా సాయికి సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారిమోగిపోయింది. 3 రోజులుగా బాబావారి వార్షికోత్సవాల్లో భాగంగా విశేష అభిషేకాలు, పూజలు, హారతులు అత్యంత ఘనంగా లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నట్లుగా ఆలయ నిర్వాహకులు, భక్తులు తెలియజేశారు. ఈ సందర్భంగా సాయి సచ్చరిత్రకు సంబంధించి మంచి విషయాలు అదేవిధంగా ఆ కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి వీక్షిద్దాం. సాయినాథుని సత్యవ్రతం అన్నవరం సత్యనారాయణమూర్తి వ్రతం వల్లే 5 కథలతో ప్రారంభించి కోరిన కోరికలకి తీర్చే కల్పతరువుగా అందరి మనల్ని పొందుతున్నటువంటి రామసాయి మందిరంలో వార్షికోత్సవం సందర్భంగా సాయి సత్యవ్రతాలు రాష్ట్రం పెట్టడం జరిగింది. సాయి సత్యవ్రతం అనగా అన్నవరం సత్యనారాయణమూర్తి వ్రతం వల్లే 5 కథలతో కూడినటువంటి కథలు చెప్పడం జరుగుతుంది. 5 కథలకి 5 కొబ్బరికాయలు కొట్టడం, దీపారాధన, నైవేద్యం అన్ని కూడా అన్నవరం సత్యనారాయణమూర్తి వ్రతంగానే ఈ సాయి సత్యవ్రతం కూడా చేయడం జరుగుతుంది. సాయిరామ్ సాయిరామ్ ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. చేసుకున్నారు వారి వారి కుటుంబాలకు బాబావారు సకల కర్మలు, సకల దరిద్రములు, సకల అరిష్టములు పోగొట్టి వాళ్ళ కుటుంబాలు ఎవరి మంది ఆయన ఆశీస్సులు ఇస్తారు. ఇది సత్యం సత్యం సత్యం. మన గ్రామం ఎస్ఎన్వరం గ్రామంలో ఇరుచున్న శ్రీ సిడి సాయినాథ్ ఆలయం వద్ద మరి వార్షికోత్సవం సందర్భంగా మరి గత 3 రోజులుగా ఫస్ట్ రోజు 108 రకాలతో అభిషేకం, మరి రెండో రోజు భస్మాభిషేకం, అనంతరం 108 ప్రదక్షిణలు కూడా ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా చేయడం జరిగింది. అలాగే అనంతరం 3వ రోజు మరి ఈరోజు బాబా గారికి సాయి సత్యవ్రతాలు చేయించడం జరిగింది. మరి అనంతరం కూడా అన్న సమారాధన జరుగుతుంది. కాబట్టి ఇది ఏటేటా కూడా గొప్పగా ఘనంగా జరుగుతుంది. అందరికీ కూడా ఎన్నో కోరిన కోరికలు తీర్చిన సిడి సాయినాథ్ ఆశీస్సులు అందరికీ పొందాలని, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్రతాలు ఎన్నో చేయించుకుంటూ ముందుకు నడిపి అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం. జై సాయిరామ్, జై జై సాయిరామ్.